కాదు గుప్త నిధులు లాంకె బిందెలు ఎవరికన్నా దొరకంగా చూసినారా అనుల్లా కమ్సే కమ్ ఇన్నరా మన రేవంత్ సార్కైతే లంక బిందెల మీద బాగా ఆశనట కదా లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాడట కాదు సరే సరే ఇప్పుడు రేవంత్ సార్ ముచ్చట కాదు కానీ మహబూబ్ నగర్లనులా ఒక ఇంట్లో లంక బిందెలు ఉన్నాయట మరి ఏ పాటలున్నాయో చూద్దురట రారు ఈ ఇల్లు జడ్చెల్ల మండలం కావేరమ్మ పేటలో ఉండే లచ్చమ్మది ఇంటి లోపలికి పోదాం రారి అగో నట్టింట్లో పెద్దలుందే దవ్విరు కదా గంతగానం వాటి తీసిరు ఆడాడ నిమ్మకాయలు పెట్టిరు కొబ్బరికాయలు కూడా ఉంచిరు ఇక ఈ సీన్ చూసినాక పోలీసులకి జరంత కరెంట్ షాట్ ఓటినట్టు అయిందట ఇంతకు పోలీసులు ఎందుకు వచ్చిరంటే ఈ ఇంట్లో గుప్త నిధులు లంక బిందుల కోసం ఇంట్లోనే తవ్వుతురని ఎవరో ఆకాశరామన్న ఫిర్యాదు చేసిండట పోలీసులు వచ్చి చూసే వరకల్లా ఇంటి అవతారకి ఇట్లయింది ఏమమ్మా లచ్చవా లంక బిందుల కోసం సొంత ఇంటినే బొందల దావుడు గీదేం తరిక అని అడిగితే ఏమంటుందో ఇనురి నీళ్ళ వసతి చేసుకుంటున్నామయ్యా మేము మా ఇంట్లో మేము దొంగతనం చేస్తామా నాయన చెప్పు నువ్వు అగో లంక బిందెల కోసం బంగారం కోసమే కాదట ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఉన్న ఇంటిని కూలగొట్టుకున్నా అని చెప్పు మరి పోలీసులు ఏమంటుర్రో ఇనురి తాలోజీ లక్ష్మి ఇంటి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు అట్లు ఇంటిలోకి వెళ్ళి పరిశీలించగా ఒక పెద్ద గుంత తీయడం జరిగింది అందులో కొంతమంది 8 మంది వరకు అనుమానితులు అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళందరినీ ఆ గుప్త నిధుల కోసం తవ్వకాలకు ఉంచినటువంటి కొంత సామాను కూడా ఏదైతే నిమ్మకాయలు అత్తరు కొబ్బరికాయలు ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేయడం జరుగుతుంది ఆగనాట ఆమెనేమో ఇందిరమ్మ ఇల్లు అంటుంది మరి నిమ్మకాయలు కొబ్బరికాయలు సేంట్లు గింట్లు ఎందుకు పెట్టింది లంక బిందెల కోసమే గిట్ల చేస్తాందని చుట్టుముట్టు ఉన్నోళ్ళు అందరూ అంటారు ఏ లంక బిందెలో ఏమి ఇందిరమ్మ ఇంట్లో ఏందో ఏమో పోరి